ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది గౌతమ్? నాన్న, అహల్య మెట్ల మీద నుంచి కింద పడిపోయింది నాన్న. అలా ఎలా పడ్డావమ్మా? కాలు జారిందండి. కాలు జారడం ఏంటమ్మా? కాస్త చూసుకోవాలి కదా. పైన ఆరేసిన బట్టలు కిందకి తీసుకొని వస్తుంటే మెట్ల మీద కాలు స్లిప్ అయిందండి. ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావమ్మా? కాస్తైతే ఎంత ప్రమాదం జరిగేది. కడుపుతో ఉన్నావు, ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీ కాలికి దెబ్బ తగలేదు కదా? అయ్యో, నొప్పేమన్నా అయ్యో, ఉందా? నొప్పే లేదండి, అంత బానే ఉంది. మీరు లేవండి. అసలు మెట్ల మీద నుంచి ఎలా జారావు? బాబుగారు, మెట్ల మీద నీళ్లున్నాయండి, అందుకే అహల్య అమ్మగారి కాళ్ళు స్లిప్ అయ్యాయి. అసలు ఈ మెట్ల మీద నీళ్ళు ఎవరు పోసారు? ఇక్కడికి నీళ్ళు ఎలా వచ్చాయి? రేయ్, ఎవరైనా కావాలని పోస్తారా? పొరపాట్లు పడుంటాయి. పొరపాటున ఎవరు పోసుంటారు నాన్న? ఏంట్రా అలా చూస్తున్నావు? ఆ నీళ్లు మేము పోసామనా? ఈ ఇంట్లో ఏం జరిగినా మొదటి ముద్దాయిలో మనమే కదా అవంతిక. అవును, ఆ మహారాణికి ఏం జరిగినా ముందు అవమానించేది మనల్నే కదా. ఆవిడ గారికి చీమ కుట్టినా దానికి మనమే కర్త, కర్మ, క్రియ. నేను అలా అనట్లేదు నాన్నమ్మ. ముందే ఎందుకు భుజాలు తడువుకుంటున్నారు? కాకపోతే ఒక మాట, ఈ క్షణం నుంచి ఇంట్లో ఎవరైనా సరే కాస్త చూసుకొని ప్రవర్తించండి. ఇంట్లో ఒక గర్భవతి ఉంది. తనకి ఈగ, దోమ ఏ ఒక్కటి కుట్టినా ఏ ఒక్కరిని క్షమించను. అయ్యో, ఏంటండి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ప్రమాదం తప్పింది కాబట్టి ఇది చిన్న విషయం అయింది అహల్య. లేదంటే నీకు కడుపులో ఉన్న బిడ్డకి ఎంత సీరియస్ అయి ఉండేది? నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. హడావిడి పడకుండా నెమ్మదిగా నడవాలి. అవునమ్మా, అడుగు తీసి అడుగు వేసే ముందు కాస్త ఆలోచించివే. కడుపుతో ఉన్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అహల్య, నువ్వు ఇక్కడే ఉండు. ఇవి యాంటీ స్లిప్పింగ్ స్లిప్పర్స్. ఫ్లోర్ మీద జారకుండా గ్రిప్గా ఉంటాయి. ఇక్కడ నుంచి నువ్వు ఇవి వేసుకొని ఇంట్లో నడు. ఏది వేసుకో. అయ్యో, నేను వేసుకుంటానండి. రా, టిఫిన్ చేద్దాం. గౌతమ్ గారు, అదితి. అహల్య గారు, అటు చూడండి ఒకసారి. ఆ షాప్లో బొమ్మలు చాలా బాగుంటాయి. వెళ్ళేటప్పుడు తీసుకుందాం, మర్చిపోకండి. అది కాదండి. అదిగో అక్కడ చూడండి. చిన్నపిల్లల డ్రెస్సులు ఎంత బాగున్నాయో. ఇవి స్పెషల్గా కిడ్స్కి సంబంధించిన షాప్. మనకి పుట్టబోయే బేబీకి ఇక్కడే డ్రెస్సులు కొందాం, ఓకేనా? ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. గుడి వచ్చింది, దిగండి. ఏమండి, రండి నేను మీతో కొంచెం మాట్లాడాలండి. రండి. ఏమండి, ఇది నేను లేవండి. మీతో ఒకటి చెప్పాలండి. ఈ బరువు మీరు ఎందుకు మోస్తున్నారు?
అది రండి త్వరగా కాదండి. పదండి, లేట్ అయితే భక్తులు పెరిగిపోతారు. గౌతమ్ గారు ఆగండి. ఏంటండి? పొద్దుటి నుంచి చూస్తున్నాను. మీకేం కావాలి అని నన్ను అడుగుతున్నారు తప్పితే నేనేం అడగబోతున్నాను, అసలు నా మనసులో ఏముందో మీరు వినరా? ఏంటండి మీరు అడిగేది? మీకేం కావాలో మీ మనసులో ఏముందో నాకు తెలీదా? ఇన్ని రోజుల నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాను, మిమ్మల్ని నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేను. మీరు అడగబోయేది ఏంటి? అదితి గురించే కదా. అదితి ఎలా ఉంది, తనకేం చేయాలి, తనని ఎలా ఓదార్చాలి, ఇదేనా మీ మనసులో ఉంది? అవును, నిజమే. నా వల్ల అదితికి అన్యాయం జరిగింది. నేను అదితిని బాధ పెట్టాను. తను ఇంకా బాధపడుతూనే ఉంది. కానీ నన్ను ఏం చేయమంటారండి? నాకు దీని గురించి వేరే దారి లేదు. మీరు అదితి గురించి ఎంత ఆలోచిస్తున్నారో నేను అంతకు మించి ఆలోచిస్తున్నాను. అదితి ఎలా ఉంది, తనకి ఏం చేయాలి, తనని ఎలా ఓదార్చాలని నాలో నేను ప్రశ్నలు వేసుకుంటూ సతమతం అవుతున్నాను. కానీ ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదండి. అందుకని అదితిని అలాగే వదిలేస్తారా? ఎలా వదిలేస్తాను? నేను తన కోసం ఏదో ఒకటి చేస్తాను. అదేంటో నాకు ఇప్పుడు మాత్రం తెలీదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అదితిని కదిలించడం, మాట్లాడడం కుదరని పని కూడా. నిన్న యామిని ఆంటీ, రవిప్రకాష్ అంకుల్ ఎంత సీరియస్ అయ్యారో మీరే చూశారుగా. వాళ్ళ ఆవేశం తగ్గాలి. అప్పుడే మనం ఏమైనా మాట్లాడగలం, ఏమైనా చేయగలం. అది కాదు గౌతమ్ గారు. నాకు తెలుసు, మీరు మీకన్నా ఎక్కువగా అదితి గురించి ఆలోచిస్తున్నారు. మీరెప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళ గురించి తప్ప మీ గురించి మీరు ఆలోచించరు కదా. అందుకే ఉదయం నుంచి నేను ఆ టాపిక్ తీసుకురాకుండా అవాయిడ్ చేస్తూ వచ్చాను. కానీ మీరు అదే పనిగా దాన్నే పట్టుకొని వేలాడుతున్నారు. నా వల్ల ఒకరు బాధపడుతుంటే నేను చూడలేనండి. తెలుసండి, కానీ మీరిప్పుడు ఆలోచించాల్సింది మీ గురించి, మీ కడుపులో ఉన్న బిడ్డ గురించి. మీరు ఏం చేయాలి, ఎలా ఉండాలని నేను చెప్పాను. మా అమ్మా నాన్న కూడా చెప్పారు. అదితి గురించి, మిగతా వాటి విషయాల గురించి మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. ప్లీజ్, మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా అంతే హ్యాపీగా కూల్గా ఉంటాడు. దయచేసి మిగతావన్నీ మర్చిపోయి మీ మీద, మీకు పుట్టబోయే బిడ్డ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అది కాదు గౌతమ్ గారు. అబ్బా, ముందెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వద్దాం రండి ప్లీజ్. పంతులు గారు, నా పేరు గౌతమ్, తన పేరు అహల్య. మా పేరు మీద అర్చన చేయండి. అలాగే. గోత్రనామాలు చెప్పండి. భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రోద్భవస్య గౌతమ్ నామధేస్య అహల్యానాంనీం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య విరుద్ధ్యర్థం ధన కనక వస్తువాహన సిద్ధ్యర్థం పూజాం కరిష్యే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరత శ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం. హారతి తీసుకోండమ్మా. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.